ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజుల్లో చాలామంది చాలా విషయాలలో భయపడుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి భయపడటమే, ప్రతి పెద్ద విషయాలకు భయపడటమే. భయం రాదు అనేసి నేను చెప్పను. ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక పరిస్థితుల్లో భయం కలుగుతుంది, కాదు అంటలేను. అయితే భయపడుట వలన ఉరి వస్తుంది అనేసి లేఖనము సెలవిస్తూ ఉంది. అటువంటి ఫియర్ ఆఫ్ స్పిరిట్ మీలో ఏదైనా ఉంటే దేవుని సహాయం కోరి ఆ యొక్క భయం తీసి పారద్రోలేయండి. అయితే ఈరోజు దేవుడు ఏం వాగ్దానం చేస్తూ ఉన్నారు తెలుసా మీకు? మరి ఎందరైతే యెహోవా యందు నమ్మకం ఉంచుతారో అట్టి వారికి దేవుడు సురక్షితముగా ఉంచుతాడంట, భద్రతను కలగచేస్తారంట. ఈరోజు ఏ పరిస్థితుల్లో మీరు భయపడుతూ ఉన్నారేమో, ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ దేవుని మీద నమ్మకం ఉంచండి. తప్పకుండా ఆయన భద్రత అనేది మీకు ఉంటుంది. అయితే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటారు. అప్పనమ్మకం కలగ చేయకుండా దేవుని సహాయం కోరండి. ఇంకొంతమంది మనుష్యులకు భయపడుతూ ఉంటారు. మనుష్యులకు భయపడటం కంటే దేవుని మీద నమ్మకం ఉంచండి. దేవునికి భయపడండి. దేవునికి భయపడి ఆయన యందు నమ్మకం ఉంచితే తప్పకుండా ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, సురక్షితంగా మిమ్మల్ని కాపాడుకుంటారు. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు కునుకడు, నిద్రపోడు. ఎల్లవేళలా ఏ క్షణమైన హీ ఈస్ రెడీ టు సేవ్ యూ అండ్ హీ ఈస్ రెడీ టు ప్రొటెక్ట్ యూ ఆల్వేస్. ఆమేన్. నమ్మండి, విశ్వసించండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపడి ప్రార్థించండి. మీ అందరి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడునుగాక. ఆమేన్. Praise the Lord. Have a great day.